హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 13th వీక్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ ఫ్యాన్ వార్ మామూలుగా నడవట్లేదు, ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ దెబ్బతో సంజన గారు మామూలు కాదు, టాప్ 5 టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే అనుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది, దుమ్ము లేపుతుంది అనమాట. సో క్లియర్ గా మాట్లాడుకుందాం, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుంది, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది క్లియర్ గా మాట్లాడదాం. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు, టాప్ పొజిషన్ లో ఎవరున్నారు అనుకుంటున్నారు? అండ్ కళ్యాణ్ లేడు కదా, ఈసారి బిగ్ బాస్ రివ్యూవర్స్ గానీ, ఫ్యాన్స్ గానీ, పిఆర్లు గానీ ఏం చెయ్యబోతున్నాయి? ఈసారి కూడా మరి తనుజాని వెనక్కి నెట్టబోతున్నారా? ఏం జరగబోతుంది అనేది క్లియర్ గా చెప్తాను. సో మనకున్న అప్డేట్ ప్రకారంగా మనం ఓవరాల్ గా ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అన్అఫిషియల్ ఓటింగ్ లో ఎలా ఉంది ఏంటి అని అంటే, సో తనుజ టాప్ పొజిషన్ లో ఉంది. తనుజకి అందరంత దూరంలో ఉంది, అంటే ఎవరికి అందరంత దూరంలో తనుజ ఓటింగ్ అనేది నడుస్తుంది. అండ్ తనుజ ఈజ్ బ్యాక్ అంటారా, మరి ఏమంటారో తెలియదు. ఎందుకంటే తనుజ ఈజ్ బ్యాక్ ఏం అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు ఎంత నెగిటివ్ చేసినా ఏం చేసినా కూడా గట్టిగా ఓట్ బ్యాంక్ అనేది ఉన్న పర్సన్, ఏకైక కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది తనుజ మాత్రమే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్ తనుజ మాత్రమే. సో టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. అండ్ అంతా ఇంత కాదు, ఏకంగా 35% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అరే కళ్యాణ్ లేడు కాబట్టి అంత ఓటింగ్ పడుతుందంటే లేదు, ఈమెకి ఇండివిజువల్ గా ఖచ్చితంగా. ఎందుకనంటే చాలా మంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తారు అని అంటే, మాక్సిమం తనుజాకి ఓట్ లేకుండా వేరే వాళ్ళకు ఓట్స్ వేసుకొని తనుజాని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది కామన్ గా జరిగేదే. ఇప్పుడు ఒక సీజన్ లో జరుగుతుందని లేదు, పిఆర్లు చేస్తున్నారని లేదు. సో మొత్తానికి ఎవరు ఎన్ని చేసినా, ఎంత నెగిటివ్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంకర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది తనుజ మాత్రమే. 35% తోటి టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తుంది. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాక్సిమం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళే ఉంటారు, ఈమె ఉంటది, ఇతనే ఉంటాడు అన్నట్టుగా. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఇద్దరి మధ్యలో తేడా చాలా ఉంది, అంటే ఒక 15% డిఫరెన్సెస్ ఉంది. అయినా కూడా ఈ రేంజ్ ఓట్ బ్యాంక్ అనేది పడడం, అండ్ వీకెండ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ వీకెండ్ ఎపిసోడ్ అనేది చాలా వర్కౌట్ అయింది. ఇది సంజన గారికి చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే సంజన గారే టాప్ 2 లో ఉన్నారు అనమాట. సో ఓటింగ్ ఆర్డర్, ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఆర్డర్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది సంజన గర్లాని గారు. అండ్ ఈమెకి 20% ఓటింగ్ పడుతుంది. అంతా ఇంత కాదు, ఏకంగా 20% ఓటింగ్ అనేది పడుతుంది క్లియర్ కట్ గా. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది. సో సంజనకి మంచి ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది అండ్ బీభత్సంగా ఆడియన్స్ లోకి వెళ్లిపోయింది. అండ్ ఇదే రేంజ్ లో ఓటింగ్ పడింది అని అంటే ఇంకా తగ్గేదే లేదు. నేను టాప్ 5 లో నా సీట్ కన్ఫర్మ్ చేసుకుంటా అన్న రేంజ్ లో పడుతుంది అనమాట. అంత రేంజ్ లో ఓటింగ్ పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈమె ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే, బట్ ఏదైనా మ్యాజికల్ జరగచ్చు, బట్ అనుకున్నంత ఈజీగా అయితే జరగదు అనేది నాకు తెలిసిన అభిప్రాయం. సో సంజన గారికి అయితే సెకండ్ పొజిషన్ లో ఉంది 20% ఓటింగ్ తోటి. సో తర్వాత ఓటింగ్ ఎవరిది అని అంటే, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పేరు, ఎవరు ఊహించని పేరు. ఈమెకి ఇంత రేంజ్ లో ఓటింగ్ పడుతుందంటే ఇది నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఈమెకి అంత ఓటింగ్ అనేది పడలేదు. సో అది ఎవరు అని అంటే రీతూ చౌదరి. సో రీతూకి 14% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంది. థర్డ్ పొజిషన్ అంటే మామూలు కాదు. ఇంత ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోవడానికి రీజన్ ఏంటి? మరి ఇంత ఓట్ బ్యాంక్ పడుతుంది అని అంటే నిజంగానే ఈమెకి ఇంత రేంజ్ లో ఓటింగ్ పడుతుందా అనేది అయితే నాకు ఎక్కడో తేడా కొడుతుంది సీనా. బట్ అన్అఫిషియల్ ఓటింగ్ లో మాత్రం స్టార్టింగ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రీతుకి ఓట్ బ్యాంక్ అనేది మంచిగానే పడుతుంది. ఎప్పుడైతే అఫీషియల్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయితే అప్పటి నుంచి డౌన్ ఫాలో అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా దారుణం. ఇంకేదన్నా ఉంటే దానికి ఇంకేదన్నా పేరు పెట్టుకుంటే ఏదన్నా అనుకోవచ్చేమో కానీ, బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే థర్డ్ పొజిషన్ లో రీతు ఉంది అండ్ 14% తోటి. ఈమె నామినేషన్ పాయింట్స్ ఏదైతే ఉందో ఇది గజిబిజి గందరగోళం అవ్వబోతుంది. అండ్ నామినేషన్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఈ వీక్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా
వాళ్ళ కంటెస్టెంట్ ఎవరైతే నామినేషన్ ఉన్నో వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. పాయింట్స్ కరెక్ట్ గా లేదు అని అంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపించబోతుంది ఈ వీక్ మాత్రం. సో 14% తోటి ఈమె థర్డ్ పొజిషన్ లో ఉంటే, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. సో భరణికి 12% ఓటింగ్ పడుతుంది. అండ్ భరణి ఊహించిన దానికంటే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సంజన విషయంలో నామినేషన్ లో మనం చూసినట్టుగా సంజన విషయంలో ఏదైతే మెడిసిన్ దాచిపెట్టింది అనే టాపిక్ మీద ఏదైతే మాట్లాడాడో అది కొంత వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మన డెమోన్ మీద మాట్లాడిన దాంట్లో కూడా డెమోన్ ఛాలెంజ్ చేస్తాడు అని ప్రోమోలు చూపించారు కదా. బట్ ఇదంతా గజిబిజి గందరగోళం. ప్రోమో అంతా మనకు చూపించింది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. బట్ నిజంగానే ఆ పవన్ కాన్ఫిడెంట్ చూస్తే బీభత్సం అనిపిస్తుంది. డెమోన్ పవన్ కాన్ఫిడెంట్ మామూలుగా లేదబ్బా, ఒక రేంజ్ లో ఉంది. నీ అబ్బా తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. నీ అబ్బా తగ్గేదేలే అన్నట్టుగా ఆ రేంజ్ లో కాన్ఫిడెంట్ ఉంది. ఈసారి ఇది ఏదైతే ఉందో టికెట్ ఫినాలి ఏదైతే ఉందో అది మనదే, నాదే, రాసి పెట్టుకోండి అన్నంత చెప్పాడు. బట్ మరి బిగ్ బాస్ మ్యాజిక్ ఏమన్నా చేయబోతున్నాడా అంటే సో చేసే ఛాన్సెస్ ఉంది. సో గుర్తుపెట్టుకొని చేసే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ భరణికి మంచి ఓటింగ్ అనేది పడుతుంది. ఆ ఓటింగ్ కూడా 12%. రీతుకి ఈయనకి 2% డిఫరెన్స్ ఉంది. అండ్ చాలా మంచి ఓటింగ్ అనేది భరణికి పడుతుంది. ఈ ప్రీవియస్ గా ఈ 2 వీక్స్ చూసుకుంటే చాలా అంటే చాలా క్లారిటీ ఓటింగ్ అనేది భరణికి పడుతుంది. చాలా మంది భరణి బాటమ్ లో ఉంటున్నారు, అది ఇదని చాలా చెప్తున్నారు. బట్ అవన్నీ కన్సిడర్ చేస్తారా లేదా అనేది మీ ఒపీనియన్, మీ ఏమంటారు, మీ ఊహకే వదిలేస్తున్నాం అనమాట. సో 12% తోటి భరణి 4th పొజిషన్ లో ఉంటే, 5th పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సో సుమన్ అన్నని ఎందుకు ఉంచుతున్నారు, ఏ కాన్సెప్ట్ మీద ఉంచుతున్నారు, ఏ పర్పస్ మీద ఉంచుతున్నారు, అసలు ఎందుకు అంత సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు? కంటెంట్ లేదు, ఏదన్నా ఆర్గ్యూ చేసే స్కిల్ లేదు, ఆర్గ్యూ చేయట్లేదు, ఏ రచ్చలో చేయి పెట్టట్లేదు, ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు దాని మీద స్టిక్ అని ఉండట్లేదు, ఎవరు ఏది చెప్తే దానికి మ్యానికులేషన్ అయిపోతున్నాడు. ఇలా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అయినా కూడా ఈయన ఎందుకు బిగ్ బాస్ మరి ముందుకు తీసుకెళ్తున్నాడు? ప్రతిసారి కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సుమన్ శెట్టి కంటే దివ్య కొంచెం బెటర్, చాలా బెటర్. హౌస్లో ఉన్న కొంతమంది కంటే దివ్య చాలా బెటర్. ఏదో విధంగా కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే టాప్ లో ఉన్నారు అని చెప్పుకుంటున్నామో వాళ్ళకి అంత ఎలివేషన్ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ దివ్యానే. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకుంటే దివ్య కంటెంట్ చాలా బాగా ఉంది, చాలా బెటర్మెంట్ అనే అనుకోవచ్చు. అయినా కూడా సిచ్యువేషన్ మరి బిగ్ బాస్ ఏ కార్నర్ మీద ఓటింగ్ అనేది ఖచ్చితంగా తక్కువ పడుతుంది. సో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది, అది చేసుకోవచ్చు. బట్ అన్ని విషయాలు అలాగే జరుగుతున్నాయంటే జరగట్లే. సో ఓటింగ్ విషయంలో వచ్చేసరికి మాత్రం కొంతవరకు జెన్యున్ గానే ఉంటుంది. బయటనే రచ్చ చేస్తున్నారు కానీ బీపీ టీం చాలా క్లారిటీతో ఉంది. అండ్ సుమన్ శెట్టికి 10% ఓటింగ్ తోటి 5th పొజిషన్ లో ఉన్నాడు. సో వెరీ డేంజరస్ పొజిషన్ లో సుమన్ శెట్టి ఉన్నాడు. బాటమ్ లో ఉంది మాత్రం డెమోన్ పవన్, 9% ఓటింగ్ అనమాట. ఈసారి డెమోన్ పవన్ వెళ్లిపోయే ఛాన్సెస్ ఉందా అనంటే అది మన చేతిలో ఏం లేదబ్బా. ఈ వీక్ మాత్రం చాలా అంటే చాలా క్రిటికల్ గా, డిఫికల్ట్ గా ఉండబోతుంది అన్నదానికి మెయిన్ కాన్సెప్ట్ ఇదే అనమాట. ఈ సిచ్యువేషన్ ఈ వారము గజ్జిబిజి గందరగోళంగా ఉంటది. లాస్ట్ ఎండింగ్ డే వరకు కూడా వీళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పలేం. ఎందుకంటే అన్ని చేంజెస్ జరగబోతున్నాయి ఈ వీక్ లో మాత్రం. అంత రేంజ్ లో చేంజెస్ ఉండబోతున్నాయి. ఇది చాలా అంటే చాలా మందికి షాకింగ్ గా ఉన్నా కూడా ఇదే జరగబోతుంది ఈ వీక్ లో మాత్రం. సో ఓవరాల్ గా పొజిషన్స్ అయితే ఇవే ఉంది. ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది రచ్చలేపుతుంది. టాప్ పొజిషన్ లో తనిజా ఉంది, 2nd పొజిషన్ లో సంజన గారు, 3rd పొజిషన్ రీతు, 4th పొజిషన్ వచ్చేసరికి భరణి, 5th పొజిషన్ వచ్చేసరికి సుమన్, అండ్ 6th పొజిషన్ బాటమ్ లో ఉన్నది మాత్రం డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ కి ఎక్కువగా డేంజర్ జోన్ ఉంది. అండ్ చాలా మంది దీన్ని మార్చబోతున్నారు. బయట జరిగే సినారియో అంతా గజిబిజి గందరగోళంగా ఉంటది ఈ వీక్. ఖచ్చితంగా ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎంతవరకు నిజం చెప్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా క్లారిటీ తోటి మీరు ఉండడం బెటర్. అదే విధంగా ఫాలో అయిపోండి. మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరికి ఓట్లు వేయట్లేదు, ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఇది షాకింగ్ గా ఉండబోతుంది, షేక్ చేయబోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.